ఈరోజు వికలాంగుల ఆత్మబంధువు గౌరవశ్రీ మందకృష్ణమాదేవి గారి ఆదేశాల మేరకు ఈ చేయూత పెన్షన్దారుల పోరుబాటలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండల కార్యాలయాల దిగ్బంధనం కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఈ కుత్బుల్లాపూర్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దిగి రాకపోతే ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతుంది. వికలాంగుల పెన్షన్, ఈ చేయూతదారుల పెన్షన్ అన్నీ కూడా గత ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించిన హామీ మేరకి ఆ కొత్త పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా పెండింగ్ అప్లికేషన్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలి. గత 3-4 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి అన్నీ కూడా. దురదృష్టం ఏంటంటే కనీసం ఆ ప్రభుత్వ సైట్ కూడా ఓపెన్ చేయకుండా కుట్ర చేస్తున్నారు. వెంటనే సైట్ ఓపెన్ చేసి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలా, వాళ్ళ అప్లికేషన్ తీసుకోవాలా. మరి ఇందులో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, చేయూత పెన్షన్దారుల పోరాట సమితి, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు ఎవరెవరైతే ఒక మాటలో చెప్పాలంటే పేద వర్గాలు అన్నీ ఈ పెన్షన్లే కాదు, మా డిమాండ్లను కనుక అంగీకరించకపోతే, ప్రభుత్వం తల వంచకపోతే, దిగిరాకపోతే పేదోళ్లకు దక్కాల్సిన ప్రతి పథకం వాళ్ళ దగ్గరికి చేరేదాకా మేమందరము అకుంఠిత దీక్షతో మందకృష్ణమాదేవి గారి నాయకత్వంలో పోరాటం చేస్తాం. ఈ పెన్షన్లతో వదిలించుకుంటే మంచిది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం. ఇక లేదు, కాదు, కూడదు, తాడపీడో తెలుసుకుందామంటే రైట్. ఇందిరమ్మ ఇళ్ళ దగ్గర నుంచి, 3 ఎకరాల భూమి దగ్గర నుంచి, రైతు రుణమాఫీ దగ్గర నుంచి నువ్వు చేస్తున్న దొంగ లెక్కలు, కాకి లెక్కలు ఢిల్లీలో కాదు నువ్వు చెప్పాల్సింది, రేపు మాకు చెప్పాల్సి ఉంటుంది. బిడ్డ వదిలిపెట్టే సమస్య లేదు. ఎంత నువ్వు ఇచ్చేది? 6,000 రూపాయలు. నీ జీతం ఎంత? ఎమ్మెల్యే జీతం ఎంతనా? ఒక్క నెల తీసుకోకుండా ఉన్నావా? 22 ఏళ్ళ నుంచి. తీసుకోకపోతే ఇంటికి పోతావా సెక్రటరీ నుంచి నువ్వు? అరే మా నోటికాడు కూడు కొట్టేస్తున్నావు. ఎంతమంది పెన్షన్ల మీద ఆధారపడి బతుకుతున్నారు? ఏమైనా సోయిందా? కాబట్టి దయచేసి ఈ ఉద్యమం ఉధృతం కాకముందే, ఏదైతే నవంబర్ 11న తలపెట్టిన పరేడ్ గ్రౌండ్లో మా మహాగర్జన నిర్వహించకంటే ముందే నువ్వు దిగొస్తే మంచిది, లేకపోతే నీ ఇష్టం. ధన్యవాదాలు.